సమయంలో ఘనమైన మన ప్రభు వారి యొక్క యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ ఆదివారం ఈ రీతిగా ఆరాధించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, చాలా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఎంతో అద్భుత రీతిని ఈ గ్రామ ప్రజల రక్షణ కొరకు 20 సంవత్సరాల క్రితం మన గ్రామానికి పంపించిన ప్రియ దైవజనులు కరీం గారు లేకపోవటం చాలా బాధాకరం, దుఃఖకరం. దైవజనులు తన జీవితాన్ని దేవుడికి సమర్పించి కుటుంబాన్ని, తన వారందరినీ విడిచి యేసు ప్రభు కొరకు జీవించిన మంచి సేవకులు. ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కష్టాలను అనుభవించారు. ఎంతో ఉన్నతమైన కుటుంబం. గుంటూరులో ముస్లిం కుటుంబం, చాలా చాలా ఉన్నతమైనది వారి కుటుంబం. ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని తన కుటుంబీకులు ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా వెనుదిరుగక యేసు ప్రభుని విడిచిపెట్టక అద్భుతంగా ప్రభు కొరకు నిలబడినటువంటి మంచి ప్రార్థన యోధుడు, పోరాట యోధుడు, మంచి ప్రార్థనా పరుడు ఆయన. చాలా అద్భుతంగా దేవుని కొరకు రోషం కలిగినటువంటి మంచి దైవజనుడు. స్తోత్రం. ఆయన యొక్క ప్రార్థన జీవితం నాకు తెలుసు. ఎంతో ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న కాలంలో ఎంతో ప్రేమను చూపించిన మంచి వ్యక్తి. అనేక మందిని బాగా ప్రోత్సహించేవారు. ముఖ్యంగా యవనస్తుల్ని ఎంతగానో ప్రోత్సహించి ప్రభు కొరకు నిలబెట్టాలని ఆయన ఆలోచన. స్తోత్రం. మంచి సేవ చేశారు. చివరిలో అనారోగ్యం ఆయనని కబళించింది. ఇది చాలా బాధాకరమైన, దుఃఖకరమైనటువంటి విషయం. కుటుంబం కొరకు, సంఘం కొరకు తప్పనిసరిగా ప్రార్థించండి. సేవకురాలు రాణి గారు మరలా ఆమె బలపరచబడాలి. ఈ గ్రామం వచ్చి వివాహం అయ్యి 20 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరంలో జూన్ నెలలో వారి వివాహం అయింది. 2020 ఈ జూలై నెలలో వారు ప్రభు యొక్క పిలుపు మేరకు దేవుని రాజ్యంలోనికి శ్రమలను, బాధలను, కష్టాలను, రోగాలను, ఏ విధమైనటువంటి బాధ లేనటువంటి అద్భుత రాజ్యానికి దేవుని చేత పిలువబడి తీసుకుని పోబడ్డారు. అన్ని ప్రయత్నాలు చేసినా దేవుని పిలుపు అయిపోయింది కనుక ఆయన ఏమాత్రం మనకు దక్కలేదు. తప్పనిసరిగా ఆయన వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు ప్రార్థించవలసిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబం కొరకు, ఆదరణ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు తండ్రి, దయగల దేవుడు ప్రభువా, ఇంత మంచివాడు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ కార్యాలను మేము ప్రశ్నించలేము నాయన. ఏం చేసినా మీరు మేలే చేస్తారు, ఏం చేసినా మీరు మంచి చేస్తారు ప్రభువా. ఈ దాసుడు శ్రమను అనుభవించారు, కష్టాన్ని అనుభవించారు, అవమానాలు, నిందలను, బాధలను అనుభవించారు ప్రభువా. మీ కొరకు సువార్త యోధుడిగా అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించారు తండ్రి. ప్రభువా, మంచి పరిచయం చేసిన మీ దాసుడు చివరి నిమిషంలో అనారోగ్యం గురై వెళ్ళిపోవడం చాలా బాధాకరం. తప్పనిసరిగా మీరు కుటుంబాన్ని దర్శించండి నాయన. తన భార్యను, వారి పిల్లలను మీరు కనికరం చూపించి ధైర్యపరచండి, బలపరచండి నాయన. స్తోత్రాలు తండ్రి. సేవకురాలు మరలా బలపరచబడి మంచి సేవ చేయటానికి ఆమెను మీరు ప్రభువుని నిలువబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సంఘం చెదిరిపోకుండా చక్కగా నిలవబడాలి. వరకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి మీరే సహాయం చేయండి, తోడుగా ఉండండి, మంచి ఆరోగ్య క్షేమాలు దయచేయండి. ఈరోజు వాక్యమైన దేవుడు మాతో మాట్లాడండి, బలపరచండి. స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను మా ప్రియమైన తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
మరొకసారి అందరికీ వందనాలు. కొద్ది మాటలు దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాస వీరుడు, హెబ్రీ పత్రికలో ఉన్న విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి గిద్యోను యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన, పోరాట, విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా 25వ వచనాన్ని 6వ అధ్యాయం నుండి చదువుకుందాం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను, అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడిని యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించు మనతునితో చెప్పెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, న్యాయాధిపతుల గ్రంథంలో అద్భుతమైన విశ్వాస వీరుడైనటువంటి గిద్యోను మంచి రోషం కలిగిన వాడు, తన జాతి కొరకు ఏదైనా చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిని దేవుడు కనుగొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అర్పించిన అర్పణను అంగీకరించాడు. తను కట్టిన బలిపీఠపు అనుభవాన్ని కూడా గత వారం మనం విన్నాం. స్తోత్రం. ఆయన బలిపీఠం కట్టి దేవుని సన్నిధిని స్తుతించి ప్రార్థించిన ఆ రాత్రి గిద్యోనును దర్శించుటకు దేవుడు దిగి వచ్చాడట. స్తోత్రం. ఆ రాత్రి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు. ఆయన నిన్ను ధైర్యపరచడానికి, నీలో ఉన్నటువంటి కలవరాలను తొలగించడానికి ఆయన నిన్ను దర్శించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరు ధైర్యంగా ఉండాలి. వాక్యం తెలియజేస్తోంది, మిమ్మును కాపాడువాడు కునుకడు, నిదురపోడు అని. పరిస్థితులను చూచి, జరుగుతున్నటువంటి పరిణామాలను చూచి దేవుని కాపుదల నాకు లేదేమో, నేను ఎలాగో క్షేమంగా ఉండగలను అని మీరేమాత్రం కలవరపడకండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని అనుమతి లేకుండా ఏ రోగము నీ గుడారం సమీపించదు, ఏ మరణము నీ దరిదాపులకు రాకుండా దేవుని కాపుదల ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఏది ఏమైనా శక్తి కలిగినటువంటి దేవుని చేతుల్లో ఉన్నాం గనక మనం ధైర్యంగా ఉందాము. హల్లెలూయా. యోబును గూర్చినటువంటి ఉదంతంలో సాతాను వచ్చి అంటున్నాడు, ఆ యోబును ఇదిగో నేను శోధించుటకు నాకు అనుమతి అని. దేవుని అనుమతించిన తర్వాతనే యోబు దేహం మీద కానీ, యోబు ఆస్తి మీద కానీ, యోబు కుటుంబం మీద కానీ సాతానుడు దాడి చేశాడు. ప్రియమైన వారలారా, నీపై, నీ కుటుంబంపై దేవుని యొక్క కాపుదల ఉంది. దేవుని అనుమతి లేకుండా ఏ విధమైనటువంటి శోధకుడిని నేమి చేయలేడు. అయితే నీవు దేవునిలో యథార్థంగా ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడతాం. ఒకవేళ నీవు దేవునిని విడిచి లేదా నీ సొంత భక్తిని చేస్తూ ఉంటే నిశ్చయంగా దేవుని కాపుదలలో నుంచి పోతాం, దేవుని కృపలో నుంచి దాటిపోతాం. స్తోత్రం. నయోమి దేవుని కాపుదలలో నుంచి వెళ్ళిపోయింది. అందుకని ఆమె దుఃఖపడినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను నిశ్చయంగా చూస్తూ ఉన్నాడు. నీవేం చేయాలో నీకు బోధించే దేవుడు, నీ యొక్క మార్గాలను గూర్చి ఆయన సరైన రీతిలో నడిపించేటువంటి దేవుడు. దయచేసి మీరు విశ్వాస విషయంలో బలహీనులు కాకండి. దేవుడు బలవంతుడు. బలమైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. నిశ్చయంగా నీ విశ్వాసం ఏమాత్రం బలహీనమైన అపవాది నిన్ను శోధిస్తాడు. అందుకనే వాక్యం చెప్తుంది యాకోబు పత్రిక, అపవాదికి చోటియకుడి. చోటిస్తే వాడు ముందుగా నీ విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు, నీ హృదయాన్ని కృంగుబాటులోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యోబు భక్తుని యొక్క జీవితాన్ని ఆలోచిస్తే నిజంగా ఎంత అద్భుతమో కదా. యోబు తన పిల్లల్ని కోల్పోయాడు, తన ఇంటిని, తన ఆస్తిని, తన మందలను, తన పనివారిని అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినటువంటి అనుభవంలో
యోబు అంటున్న ఒక మంచి మాట, అద్భుతమైన మాట అంటున్నాడు చూడండి. ఏమని? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, సమస్త మహిమ ఆయనకే. హల్లెలూయా. చదవన్న మాట యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఈ విషయంలో దేని యందును యోబు ఏ విధమైనటువంటి పాపము చేయలేదని వాక్యం చెప్తుంది. 21వ వచనం 1, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప మాట అండి ఇది. ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఇలా చెప్పటం, మీరు వినడం, స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వల్ల ఇది పెద్ద విషయం కాదు. ఏ అనుభవంలో ఉన్నాడు యోబు? దేవునికి స్తుతి, ఏం జరిగినా దేవునికి మహిమని ప్రకటించటం కాదండి, ఆ అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు యోబు. ఎంత ఘోరమైనటువంటి వేదన, తన పిల్లలను కోల్పోయినటువంటి బాధ, ఆస్తిని కోల్పోయి ఐశ్వర్యం ఏమీ లేదు, ఇంకా ఒంటరి వాణిగా మిగిలిపోయినటువంటి దుఃఖకర స్థితిలో అంటున్నాడు, ఏం చేసిన దేవుడు మేలే చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎలా వచ్చాను? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, ఏమి తీసుకురాలేదు. నేను పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు. తిమోతి ద్వారా పౌలు భక్తుడు కూడా ఈ మాట మాట్లాడతాడు, ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఎవరైనా తీసుకుని వెళ్ళగలరా? నీకున్న ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే ప్రియులరా. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం యోబు భక్తుడు అంటున్నాడు, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్ళిపోతాను. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఏది ఏమైనా దేవునికి మహిమ, స్తోత్రం. మాట మాత్రము చేతనైనా కానీ దేవునిని శోధించలేదట, దేవుని మీద సడుక్కోలేదట యోబు భక్తుడు. స్తోత్రం. మనకు చిన్న కష్టం రాగానే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం. హల్లెలూయా. తన తల్లి తన భార్య అంటుంది యోబును గూర్చి, చచ్చిపో, ఎందుకు ఇంత యథార్థంగా ఉండి ఇంత యథార్థమైన భక్తి చేస్తున్నావు? దేవుడు నీకేం చేస్తాడని ప్రశ్నిస్తుంది. దేవుడు నీకేం చేశాడు? ఇంత ఖచ్చితంగా ఉన్నావు కదా, నువ్వు ఇంత మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఇంత అన్ని విషయాల్లో ఖచ్చితంగా యథార్థంగా ఉన్నావు కదా, దేవుడు నీకేం చేశాడు? తన భార్య ప్రశ్నిస్తావు, సమాధానం లేదు ఆయన దగ్గర. ఎందుకనంటే నష్టపోయిన పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఆయన దగ్గర మాటలు లేవు, కానీ అంటున్నాడు, మూర్ఖురాలు మాటలాడినట్లుగా మాట్లాడకు. స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. చూడండి 2వ అధ్యాయంలో, మనము దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును అనుభవింప తగదా? స్తోత్రం. మేలు చేసిన దేవునికి మహిమ, కీడు చేసిన దేవునికి మహిమ. ఏది ఏమైనా నా దేవుడి చేతుల్లో నేనున్నాను, ఆయన ఏం చేసినా మేలే చేస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. మూర్ఖపు మాటలు నీ నోట రానియకు అంటున్నాడు తన భార్యను గద్దిస్తూ. ఎందుకు అలా మాట్లాడతావు? దేవునికి విరోధంగా ఎందుకు మాట్లాడతావు? ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి భక్తి అండి అయింది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మాటను గూర్చి మనం అసలు కొంచెం కూడా ఊహించలేము అలాంటి మాటలు ఆయన నుంచి వస్తాయని. కొంచెం నొప్పి తగిలగాని, కొంచెం బాధ రాగాని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో తిమోతితో అంటాడు, దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచిపోయాను. స్తోత్రం, హల్లెలూయా. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, దేమా ఇహలోకాన్ని స్నేహించా, నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత దౌర్భాగ్యమో కదా. అతడు ఎందుకు వెళ్ళిపోయాడంట? లోకంలో ఉన్నటువంటి సిరులను చూచి, లోకంలో ఉన్నటువంటి స్నేహితులను చూచి, లోకంలో ఉన్నటువంటి ఆనందాలను చూచి, అయ్యో నేను ఇక్కడ ఉంటే అన్ని తడి మడి కట్టుకుని ఉండాలి, నాకు ఒక ఆనందం, యవనస్తుడు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వల్ల ఈరోజు యవన ప్రాయంలో అనేక మంది తమ జీవితాల్లో పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా, మంచి భక్తి జీవితాన్ని చేయకుండా దేవుని విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
కేవలం శారీర సుఖాల కోసం, ఏ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి భయంకరమైన శోధనలు కలిగిన యోబు అంటున్నాడు. యోబు భక్తుడు చెప్తున్నాడు, లేదు లేదు, ఎలాంటి పరిస్థితి అయినా నేను ఆ దేవుని చేతుల్లోనే ఉంటాను. హల్లెలూయా. లోకాశలను చూచి వెళ్ళిపోయినటువంటి దేమ ఇన్ని కష్టాలైన దేవుని కొరకే నిలబడాలనేటువంటి తపన కలిగిన యోబు. ఎలాంటి భక్తి జీవితాన్ని ఈరోజు మనం కోరుకుంటున్నాం. కనుక గిద్యోనును దేవుడు దర్శించాడట. దర్శించి ఆ రాత్రి గిద్యోనుతో అంటున్నాడు, ప్రియమైన వాళ్ళరా, అంటున్న మాటను మనం దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, నీవు నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2 ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠాన్ని పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివే. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నీ తండ్రి యొక్క బలిపీఠం, నీ తండ్రి కట్టాడు, బయలుకు బలిపీఠం కట్టాడు, దాని నామరూపాలు లేకుండా సంపూర్ణంగా తీసే, దాని కర్రను కాల్చే. స్తోత్రం. అసలు ఆ బలిపీఠం నామరూపాలు లేకుండా, ఆ స్తంభమును నామరూపాలు లేకుండా చేసే అని చెప్తూ ఆయనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు బలి అర్పించు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, గిద్యోను బలిపీఠం కట్టిన తర్వాత నైవేద్యం అర్పించాడు, అంగీకరించిన దేవుడు. బలిపీఠం కట్టి ప్రార్థిస్తూ ఉన్న తర్వాత ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు చేయాల్సింది ఇంకా ఉంది. హల్లెలూయా. అప్పటికే గిద్యోను యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. అతని ఆరాధన దేవుడు అంగీకరించాడు, అతని ప్రార్థన విని దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన అనుభవంలో గిద్యోను కనబడుతున్నాడు. అయితే గిద్యోను, ఎంత మాత్రం నీ భక్తి ఆపేసుకోకు, ఇక్కడితో ఆగిపోకు. చాలా మంది 1-2 మెట్లు ఎక్కిన తర్వాత తమ భక్తి జీవితాన్ని ఆపేసుకుంటారు. చాలు, నేను ఇప్పటికీ ఎంతో భక్తి చేసేసాను అనుకుంటారు. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాను అనుకుని భక్తిని ఆపేసుకునేటువంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు ఏమనంటే, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని. స్తోత్రం. మనం మేడపైకి ఎక్కాలంటే దానికి సుమారు 20 మెట్లు ఉన్నాయనుకోండి. మనం 10 మెట్లు ఎక్కి మేడ ఎక్కేసింది అనుకోకూడదు. 10 మెట్లు ఎక్కడానికి కష్టమే, ఇంకా పైన 10 ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా మనం టార్గెట్ పైకి వెళ్ళడం కోసం, మేడపైకి వెళ్ళాలంటే 20 మెట్లు ఎక్కాలి. అలాగే నీ భక్తి జీవితంలో సగం వరకు వెళ్ళి, ప్రైజ్ ది లార్డ్, నువ్వు పరిచర్య విషయంలో, ప్రార్థన విషయంలో, ఉపవాసాల విషయంలో, భక్తి జీవిత విషయంలో, యథార్థ ప్రవర్తన విషయంలో కడ వరకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఒక స్టేజ్ వరకు, ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఏదేమైనా ముగింపు బిగింపుగా ఉండాలి, ముగింపు మహిమకరంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. మధ్యలో భక్తిని ఆపేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ఎప్పటి వరకు? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, చివరి వరకు, నీ దేహం మట్టిలోనికి వెళ్ళేంత వరకు, నీ ఆత్మ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేంత వరకు నమ్మకమైన వానిగా నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించుకోవాలి. ఎందుకు కలవరం? స్తోత్రం. హల్లెలూయా. దయచేసి నా పొరుగు తుదముట్టించి తిని అంటున్నాడు పౌలు. అంటున్నాడు తన శిష్యుడితో, నేను చివరి వరకు ఎలా ఉన్నానో నీవు అలా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. నన్ను పోలి జీవించు. ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటున్నాడు గిద్యోనుతో దేవుడు, గిద్యోను, ఇక్కడితో కాదు, ఇది నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. నీ తండ్రి కట్టినటువంటి బలిపీఠం ఉంది చూసావా, దాన్ని పడగొట్టు, నామరూపాలు లేకుండా చేసే. హల్లెలూయా. ఏంటది? దాని యొక్క విషయం ఏంటి అంటే, నీ తండ్రి నుంచి నీకు సంక్రమించినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. నీ తండ్రికి నీ ఫలానా కుటుంబం వారితో పడదు.
వాళ్ళతో నీవు కూడా సమాధానంగా ఉండవు. నీ తండ్రి చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో దాంట్లోనే నడుస్తూ యేసు ప్రభువులో భక్తిలో కొనసాగుతున్నావా? తండ్రి యొక్క ఆ విధానాలు, ఒకవేళ అది కక్షలు కావచ్చు, కార్పణ్యాలు కావచ్చు, ద్వేషం కావచ్చు, మరేదైనా కావచ్చు, సంపూర్ణంగా తీసేసుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళగా, ఒక అనుభవాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూస్తే, అబ్రహాము, లోతు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృపను బట్టి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, అబ్రహాము బయలుదేరుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో దేవుడు అంటున్నాడు 12:1 ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు అన్నాడు, చూడండి 12:1 ఏమని అంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు. స్తోత్రం. ఆమేన్. ఆయన ఊరు అనే ప్రాంతంలో ఉండగా దేవుడు మాట్లాడాడు. హారాను వరకు వచ్చి ఆగిపోయాడు. తనతో ఎవరుండిపోయారంటే తన తండ్రి తెరహు అక్కడ వరకు ప్రయాణం చేశాడు. స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీవు సంపూర్ణంగా నీ దేశాన్ని విడిచావు, నీ బంధువులను విడిచావు, కానీ ఎవరు ఉండిపోయారు? హారాను మట్టుకు వచ్చి ఆగిపోయాడట. చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది 11:31 తెరహు తన కుమారుడుగా అబ్రామును, తన కుమారుడుగా అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడుగా అబ్రహాము భార్య అయిన షారయి అను తన కోడల్ని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. స్తోత్రం. దేవుడు ఎక్కడ దర్శించాడు? అబ్రహామునట్టు ఊరు అనే ప్రాంతంలో. ఇప్పుడు అక్కడి నుంచి దేశాన్ని విడిచిపెట్టాడు అబ్రహాం, అక్కడున్న తన బంధువులు విడిచిపెట్టాడు అబ్రహాం. కానీ తనతో పాటు ఎవరు వస్తూ ఉన్నారంటే, స్తోత్రం, అబ్రహాము యొక్క తండ్రి తెరహు అంటున్నాడు 12వ అధ్యాయంలో, నీ తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన, దాని అర్థం ఏంటి? తండ్రిని తల్లిని విడిచిపెట్టేమనా? వారిని సన్మానించమని వాక్యం చెప్తుంది కదా. దాని అర్థం ఏంటంటే, నీ పితరుల నుండి నీకు వచ్చిన ఆచారాలు, నీ పితరుల నుంచి నీకు వచ్చినటువంటి ఏ కార్యమైనా, నమ్మకాలైనా వాటిని అన్నిటిని సంపూర్ణంగా విడిచిపెట్టేయాలి. విడిచి దేవుని యందు విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అబ్రహాముకి అలా చెప్పినప్పుడు అబ్రహాం వెళుతుండగా లోతు కూడా అబ్రహామును వెంబడించాడు. స్తోత్రం. 13వ అధ్యాయం వరకు వారి ప్రయాణం చక్కగా కలిసి సాగింది. లోతు, అబ్రహాం వారిరువురు కొనసాగుతూ ఉన్నారు. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి అబ్రహాము, లోతు ఆ ప్రాంతంలో బహుగా విస్తరించారు, బహుగా అభివృద్ధి చెందారు, బహుగా దీవించబడ్డారు. స్తోత్రం. వీరి ప్రయాణం ఆగిపోలేదు. అయితే వీరు మార్గ మధ్యలో ఉండగానే వీరు కలిసి నివసించలేనంత విస్తారమైన అభివృద్ధి వీరు చూచారు. హల్లెలూయా. అయితే ఆ సమయంలో వారి ఇరువురి కాపరులకు కొంచెం శ్రమ లేదా ఇబ్బంది కలిగింది, గొడవలు జరిగాయి. వెంటనే అబ్రహాము లోతుని పిలిచి అంటున్నాడు, లోతు, నీకు కావలసిన మార్గం ఉంది, నీ వారిని నీ వాటిని తీసుకుని నీవు కోరుకునేటువంటి మార్గంలో వెళ్ళిపో, ఎందుకంటే మనం ఇద్దరం కలిసి జీవించలేకపోతున్నాం అనగానే, ఎప్పుడు ఈ మాట దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి లోతు, ఎప్పుడు ఈ మాట దొరుకుతుందా అని ఆలోచిస్తున్నటువంటి లోతు వెంటనే కనీసం మారుమాట చెప్పకుండా, స్తోత్రం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాడేమో ఎప్పుడు చెప్తాడా అని, అలా అనగానే చక్కగా చూశాడంట. ఏం చూశాడు? అతడు కన్నులెత్తి చూచినప్పుడు 13 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉందట? అది ఏదేనులాగా ఉందంట. అదే కావాలి నాకు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఆలోచన దేవుని మీద ఆధారపడి తీసుకునేటువంటి వ్యక్తిగా లోతు లేడు. అబ్రహాము యొక్క భక్తి జీవితంలో అబ్రహాం యొక్క విధానం వేరుగా ఉంది, లోతు యొక్క భక్తి జీవితంలో లోతు విధానం వేరుగా ఉంది. తాను కోరుకున్న మార్గం అందు వెళ్ళిపోయి తన దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రభువా, నేను ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు నన్ను దీవించాలి, నేను ఇక్కడికి వచ్చే నువ్వు కాపుదల కాయ. స్తోత్రం. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి అనే ప్రశ్నలో నుండి నాకు నచ్చిన మార్గం నేను వస్తాను, నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను,
కానీ నీ కాపుదల నాకు కావాలి, నీ విద్యా ఆశీర్వాదం నాకు కావాలి. ఇది లోతు యొక్క భక్తి. అతడు మంచివాడే, నీతిమంతుడే, కానీ స్వచిత్తానుసారమైన భక్తి చేశాడు. ఒకసారి ఆలోచించండి. అబ్రహాముని లోతుని ప్రక్కన పెట్టుకుని మనం ఆలోచిస్తే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన అనుభవం ఏంటంటే బలిపీఠం కట్టాలి. బలిపీఠం, ప్రభు ఆయన ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, ఎలా చేయాలి? అబ్రహాముకి దేవునికి ఒక మంచి సంబంధం. దేవుడు చెప్పినట్లుగా తన చూపు దేవుడి మీద ఉంది, ఈయన చూపు లోకం మీద ఉంది. హల్లెలూయా. లోకం మీద ఉంది, లోక పరిస్థితుల మీద ఉంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నేను ఈ లోకంలో మంచి ఉన్నతమైనటువంటి అనుభవాలలో ఉండాలి, నేనేం చేస్తే బాగుంటుంది, ఇదే లోతు యొక్క అనుభవం. ప్రైజ్ అలా. మనం కూడా అనుకుంటాం, అందరినీ చూస్తాం, వారి యొక్క స్టేటస్ని, వారు నడిచే విధానాన్ని, వారి యొక్క మాట్లాడే రీతిని, వారి యొక్క ప్రతి పరిస్థితిని గమనించి వారిలాగా ఉండాలనుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు, నాలాగా ఉండు. నేను ఎలా ఉంటున్నాను? నేను ప్రభువును పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. నిజంగా ఈ వారెక్కుతుందా? ఈ మాటలు మనకు రుచిస్తాయా? స్తోత్రం, హల్లెలూయా. మనకు రుచించవు. లోకస్తుల యొక్క ఆనందం, లోకస్తుల యొక్క అనుభవం, లోకస్తుల యొక్క విధానాలన్నీ చూసి వారిలాగా నేను ఎందుకు ఉండకూడదు? నా దేవుడు అలా ఆశీర్వదించాడా? ఎస్, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు దేవుడు. అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడు పిలిచాడండి. కానీ నిన్ను ఎలా ఆశీర్వదించాలో, నిన్ను ఏ రీతిలో పెట్టాలో, ఎంత ఉన్నత స్థాయిలో ఎక్కించాలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నిన్ను నీవు దేవుడికి అప్పగించుకుంటే తగిన కాలమందు, స్తోత్రం, పేతురు పత్రికలో ఉన్నట్లుగా తగిన కాలమందు నిన్ను దేవుడే హెచ్చిస్తాడు. కానీ మనమే కొన్ని ప్రణాళికలు వేసేసుకుంటాం. ఈ లోపుగానే మన మనసు కలవరపడిపోయి కలత చెంది మనకు మనమే చాలా ప్రణాళికలు వేసుకుని నిశ్చయంగా లోతు వలె చాలా నష్టపోయినటువంటి అనుభవాలు ప్రభువును కలిగినటువంటి వారి జీవితాల్లో కూడా మనం చూస్తాం. లేదు, అలా ఉండకూడదు. హల్లెలూయా. లోతు ఏం చూశాడండి? అక్కడున్న పచ్చదనాన్ని చూసి, ఇది దేవుడు దీవించిన స్థలం, నేను ఎక్కడ ఉంటాను, ఇదే దేవుడు నన్ను ఇంటికే తీసుకొచ్చాడని అనుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళాడు, కానీ అతనితో పాటు ఎవరు వెళ్ళలేదండి. దేవుని సన్నిధి వెళ్ళనే లేదు. అది చూసుకోలేదు కూడా లోతు. దేవుని సన్నిధి నాతో ఉందా లేదా, దేవుని చిత్తమా లేదా? స్తోత్రం. వాక్యం చెప్తుంది, వేరుండగోడు వాడు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. 18:1 ఏముందంటే, వేరుండగోరు వాడు, స్వేచ్ఛానుసారంగా ప్రవర్తించువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాధాకరమైన విషయం అండి. వేరుండగోరు వాడు వేరుగా అయిపోవాలనుకున్నాడు. నేను ఒక్కడిని సామ్రాజ్యానికి అధిపతిగా ఉండాలి, నా మీద ఇంకెవరు ఉండకూడదు, నన్ను అజమాయించేవాడు ఎవరు ఉండకూడదు, నన్ను నడిపించేవాడు నేనెవరో మాట వెళ్ళడం ఏంటి అని నాకు తెలుసు. స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, నాయకులు లేకపోతే, మంచి నాయకులు లేకపోతే జనులు చెడిపోతారట. స్తోత్రం. ప్రియమైన వాళ్ళ, ఆలోచనకర్తల నీకులుట ఆశీర్వాదకరమైన వాక్యం రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. మన కాపరి యొక్క నాయకత్వంలో ఉండాలి. మన కాపరి మన మీద ఎవరిని నాయకులుగా పెట్టాడో వారికి లోబడి ఉండాలి, అప్పుడే ఆశీర్వాదం. హల్లెలూయా. యెహోషువ ఇన్ని సంవత్సరాలండి నమ్మకంగా ఉన్నాడండి. యెహోషువ మోషేకు సుమారు 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. నమ్మకంగా ఉన్నాడు. మోషే చేతులు ఎత్తితే చేతులు ఎత్తాడు. మోషే ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నాడు. మోషే నడిస్తే నడిచాడు. మోషే ఏది చెప్తే చేశాడు. యుద్ధం చేయమంటే యుద్ధం చేశాడు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాడు. వేగు చూడమంటే వేగు, ఏది చేయమంటే అది చేశాడండి. హల్లెలూయా. యెహోషువ వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసిరా, వెళ్ళి చూశాడు. ఇంకెవరు లేరా, నేను ఒక్కడే ఉన్నాను. స్తోత్రం. ఏది చెప్తుంది చేశాడు యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యెహోషువ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిపోయాడు, ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, యెహోషువ యొక్క అనుభవం మనకెంతో అద్భుతమైన పాఠం. యెహోషువ వలె మనం లోబడాలి. యెహోషువ వలె దేవుని వైపు చూడాలి. అంతేకాని వేరుండగోరు వాడు, ఏ మోషే నాయకుడా నేను కాదా అనుకున్నాడంటే ఎవరో? స్తోత్రం. కోరహు, మోషే వంశమే నా వంశం, మోషేను పిలిచిన దేవుడే నాకు తెలుసు, మోషే ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నాను.
స్తోత్రం. మోషేనా నేను కూడా అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాదు. ఆ విధంగా పూజ చేస్తే కోరహ నష్టపోయినట్లుగా మనం నష్టపోతాం. దేవునికి లోబడి ఉండాలి. దేవుడు పెట్టిన నాయకునికి లోబడి ఉండాలి. అదే నీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదం. మన పైన నాయకులుగా ఉన్న వారికి లోబడాలంటే విధేయత చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏదేమైనా సరే మనకేంటంటే నాయకుల్లో లోపాలు కనపడుతూ ఉంటాయి. వారిలో ఉన్నటువంటి తప్పులు చూసి మనం ఆ తప్పులు నాయకుల్లో ఉన్నటువంటి మన దృష్టితో చూసి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కుదరదు అని అనుకుంటాం. లేదు, దేవుడు నీకు ఎలా చెప్పినా, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే అది ఆశీర్వాదం, అది క్షేమం, అది సంతోషం, అది సమాధానం. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, లోతు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయాడు, లేదా దేవునికి దూరస్తుడే వెళ్ళిపోయాడు. అబ్రహాముకు దూరం అయిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, వాక్యం చెప్తుంది కదా, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా ప్రవర్తిస్తాడట. తనకి ఇంకెవరు పైన అధికారులు ఎవరు ఉండరు, తనకు నచ్చినట్లుగా ఉండొచ్చు. అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. ప్రైజ్ ది లార్డ్. అట్టివాడు ఎవరు? అలాగ ప్రవర్తించేవాడు, తనకు మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించేవాడు, తాను చేసేదే భక్తి అనుకున్నట్లుగా చేసేవాడు. స్తోత్రం. అది కాదు ప్రియమైన వాళ్ళారా. అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. అది నీవు చేసేటువంటి పొరపాటు. నీవు దాని నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలి, అది తీసేసుకోవాలి. వాక్యం చెప్తుంది యాకోబు పత్రికలో ఏమోనుందంటే, మరి ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి? స్తోత్రం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం ఏం రాయబడిందంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతముతోనైనను వేషధారణైనను లేనిదినైనది. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీ తండ్రి కట్టిన బలిపీఠం అనగా నీవు పెరిగిన అనుభవాలు, నీ శరీర సంబంధమైనటువంటి ఆ సంపూర్ణ ఆ లక్షణాల, పాపపు లక్షణాలన్నీ తీసివేయబడాలి. ఈ జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, రోమపత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయం రాయబడింది. దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథంలో. 50 అనగా 6వ వచనం 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. సిలువ వేయబడాలి. నీ పాత జీవితం, నీ పాప జీవితం, పాపపు కార్యాలు, పాత కార్యాలు, ఆ బలిపీఠపు అనుభవాలు సంపూర్ణంగా తొలగిపోవాలి. నీ తండ్రి నుంచి వచ్చిన, అంటే నీవు జన్మించినప్పుడు, నీవు పుట్టినప్పుడు యేసు ప్రభువునకు ముందుగా ఉన్నటువంటి నీ కార్యాలన్నీ సంపూర్ణంగా తొలగిపోవాలి. ఇప్పుడు నీవు యేసుక్రీస్తు ప్రభువుకి సంబంధించిన సంపూర్ణమైన వ్యక్తిగా జీవించాలి. ఆ బలిపీఠపు అనుభవాలు, ఆ పాత జీవితం, ఆ పాత శరీర స్వభావాలు కాల్చివేయబడాలి. హల్లెలూయా. ఎందుకనంటే రాయబడింది మన ప్రాచీన స్వభావము అంటూ, ప్రాచీన పురుషుడు అని రాయబడింది అక్కడ. ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడెను కదా. పాత జీవితం, నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా? నీ పాత రోత జీవితము, నీ పాప హృదయం మారిందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? నూతన హృదయముతో ఆరాధన నీకుందా? రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. మాధవుడు, రావయ్యా యేసునాథా, వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో
యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, పైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో యేసునాథునితో సహవాసం నీకుందా, యేసునాథునితో సహవాసం నీకుందా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా స్తోత్రం, రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా. అక్కడ సమయంలో కడబూరి శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. పాత జీవితం, నీ పాత హృదయం, పాపపు కార్యాలు, ఆ శరీర సంబంధమైన కార్యాలు సంపూర్ణంగా తొలగిపోవాలి, తొలగిపోవాలి. ఆ అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్. దయచేసి ఆలోచించుతూ మన భక్తి జీవితాన్ని, వ్యక్తిగత భక్తి జీవితాన్ని ఎంతమందితో మనం సమాధానంగా ఉండగలుగుతున్నాం? పై నుండి వచ్చు జ్ఞానమట, యాకోబు పత్రికలో ఉంది కదా మనం చదువుకున్న మాట. పై నుండి వచ్చు జ్ఞానము, స్తోత్రం, ఏమనుంది? సమాధానకరమైనది, హల్లెలూయా, పవిత్రమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరంతో మంచి ఫలాలతో నిండుకున్నది. స్తోత్రం. ఈ అద్భుతమైన అనుభవంలోనికి విశ్వాసులు వెళ్ళగలగాలి. మీరు నేను వెళ్ళగలగాలి. పైనుండి వచ్చే జ్ఞానం కోసం ఎదురు చూడాలి. కానీ మన జ్ఞానం ఎలా ఉందంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం, మనుష్య జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. ఏది? స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువులో ఉండి లోకస్తుల వలె జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు మా దేవుడని చెప్పుకుంటూ మన హృదయంలో ఎంతో ద్వేషం, కక్షలు అన్నీ దేవుడు అంటున్నాడు. నీ తండ్రి నుంచి వచ్చిన ఆ అనుభవాలన్నీ సంపూర్ణంగా లయపరిచాయి. నీ తండ్రి ద్వేషించేవాడు యేసు ప్రభు లేకుండా నువ్వు ద్వేషిస్తూ ఉన్నావు యేసు ప్రభు ఉండి. నీ తండ్రి పాత స్వభావాన్ని, శరీర సంబంధమైనటువంటి ఈ లోక వ్యామోహాలన్నీ కలిగి ఉన్నాడంటే నీ పితరులు, నీ వారు, నీ తోటి వారు, నీవయ్యే కలిగి ఉన్నావు. ఇక నీకు వారికి తేడా ఏంటి? యేసు ప్రభువులో ఉన్నటువంటి నీవు, యేసు ప్రభువులో లేనటువంటి వారు ఒక్కలాగే ఉన్నారు కదా. దేవుడే తేడా. వారి దేవుడది, నీ దేవుడేమేసాయి అంతే. స్తోత్రం. ఒకసారి మనం ఆలోచించుదాం. మరి వారికి మనకి తేడా ఏంటి? వారికి మనకు తేడా ఏంటి? సౌలు దేవుడికి దూరం అయిపోయాడు, దావీదు దేవుడిని కలిగి ఉన్నాడు. సౌలులాగా దేవుడు, దావీదు సౌలులాగా నడవట్లేదు. హల్లెలూయా. కీర్తన వాక్య వివరణలో దావీదు సౌలు యొక్క చంపేసే అవకాశం వచ్చిన కనీసం అలా స్పందించలేదు, చేయలేదు. ఆలోచన కూడా అతడికి ఇష్టం లేదు. వస్త్రపు చెంగుకు వస్తే హృదయం నొచ్చుకుందండి. అయ్యో ఎందుకు ఈ పాపం చేశాను, ఒప్పుకుంటున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఎంత మంచి అనుభవం అండి. ఈరోజు హృదయం నొచ్చుకునేటువంటి కార్యాల్లోనికి వెళ్ళాలి. స్తోత్రం. బలిపీఠం మీద నీవు బలిని అర్పిస్తూ ఉండగా నీ సహోదరుని మీద నీకు ఏదైనా భేదం ఉందని గుర్తించి నీడలే జ్ఞాపకం వస్తే మొదట నీ బలి అర్పించి ఆపే, నీ ప్రార్థన ఆపే. స్తోత్రం. మనలో ఎన్నో రకాలైనటువంటి పాపపు కార్యాలను కలిగి ఉండే ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నో ఉపవాసాలు చేసేస్తున్నాం. నేను ఎంతో మంచి భక్తి చేస్తున్నాడు అని అనుకుంటున్నాం కదా. అసలు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను వినను. హల్లెలూయా. కనుక ముందు నీవు చేయాల్సిన పని ఏంటంటే నీ పాత స్థితిని అంతటిని సంపూర్ణంగా తీసేసుకో, కాల్చే.
నీ పాత పురుషుడు నీలో ఇక ఉండకూడదు. ఇంతకాలం లోతు అబ్రహాముతో నడిచాడు, కానీ తన ఆశ మాత్రం చచ్చిపోలేదు. విడిచొచ్చిన అనుభవం ఉంది. ఆస్తిని విడిచొచ్చాడు, బంధువులు విడిచొచ్చాడు, అన్ని విడిచొచ్చిన అనుభవం ఉంది. కానీ తన లోపల లోకస్తుల వలె సుఖ సౌఖ్యాలు, సంతోషకరమైన అభివృద్ధికరమైన పరిస్థితుల్లో ఉండాలనేటువంటి ఆ విధానం పోలేదు గనుక అవి కోరుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. అవి లేవు, దేవుడు లేడు. దౌర్భాగ్యంగా మిగిలిపోయినటువంటి అనుభవాన్ని దేవుడు రాయించాడు. స్తోత్రం. తనకి ఏదో కావాలని కాదు అబ్రహాము, దేవుడు ఏది చెప్తే అది చేయాలని, దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపించాలని సంపూర్ణంగా అబ్రహాము దేవుని మీద ఆధారపడి విధేయుడై దీవించబడ్డాడు. స్తోత్రం. అబ్రహాముని ఎందుకు అనుకుంటున్నామంటే, అబ్రహాము అంత చక్కగా ప్రవర్తించాడు గనుక, అంత మంచి భక్తి చేశాడు గనుక, ఆ భక్తి అనుభవం నీవు చేస్తే నీ పేరును అనేక మంది జ్ఞాపకం ఉంచుకునేలాగా చేస్తారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. నువ్వు నిత్యము జ్ఞాపకం ఉండేలాగా మారిపోతావు. అలాంటి అనుభవంలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం పట్టుకెళ్తామండి ఈ లోకంలో నుంచి? యోబు గ్రంథంలో మాట్లాడుకున్నట్లుగా ఈ లోకంలోకి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేము. మరి మనం వెంట ఏమొస్తాయి? నీవు నేను చేసిన క్రియలు, నీవు నేను చేసిన భక్తి, అది నీతో వస్తుంది, నాతో వస్తుందండి. ఎన్ని కాసుల బంగారం. హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ అంటుంది ఏమనంటే, విపరీతంగా పెరిగిపోయింది బంగారం ధర. అయ్యో బాబు, ఎంత తెలివైన వాళ్ళం అంటే, చవకగా ఉన్నప్పుడుగా ఎంత కావాలంటే అంత కొనేసుకున్నాం బంగారం అంటున్నారు. స్తోత్రం. ఇప్పుడంట చవకగా ఉన్నప్పుడే కొనేసుకున్నారండి. ఎంత కావాలంటే అంత బంగారం కొనేసుకున్నారంట. ఎంత తెలివైన వాళ్ళము అనుకుంటున్నారు. ఇది ఏ జ్ఞానం? ప్రకృతి జ్ఞానం. స్తోత్రం. హల్లెలూయా. మరి ఏ జ్ఞానం కావాలి? ప్రియమైన వాళ్ళరా, లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనం. వెర్రివాడిగా మిగిలిపోతావు నీవు. దేవుడు చెప్పినటువంటి విషయాల్లో ఆలోచించి నడుచుకో. హల్లెలూయా. బంగారం కొనలేనంత ధర అయిపోవచ్చేమో కానీ, స్తోత్రం, సమీపంగా ఉన్నప్పుడు యేసును అందుకోకపోతే నీవు ఎంత వెంపర్లాడినా యేసు దొరకడిక. హల్లెలూయా. యేసు దొరికే కాలమందు గుడ్డివాడైన భర్తిమై వలె కేకలేసి ప్రభువును పట్టుకోగలిగితే నీకు క్షేమం. ఒకవేళ యేసు దాటిపోతే, ప్రభువు గనుక వెళ్ళిపోతే ఎంతగా పశ్చాత్తాపపడినా, స్తోత్రం, వచ్చాడు ఏశావు, ఆశీర్వదించు. ఎక్కడుంది ఆశీర్వాదం? అయిపోయింది, గతించిపోయింది. నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమే ఉందా? లేటుగా వచ్చాడు. వచ్చి మళ్ళీ దెబ్బలాడుతున్నాడు. నన్ను ఆశీర్వదించు, తమ్ముడిని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. లేదు నాయన, నీ కోసం శాపమే రాసి పెట్టుంది. జీవం దాటిపోతే ఏమొచ్చేది? మరణమే. జీవం, దేవుని మాటను అనుసరిస్తే జీవం, క్షేమం. యేసు ప్రభువుకు దూరం అయిపోతే మరణమే కదా. ఇంత భయంకరమైన దుస్థితి నీకు రాకుండా ఉండాలంటే ఈ అనుకూల సమయం ఉంది. పై నుండి వచ్చే జ్ఞానాన్ని అనుభవించుదాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పాత రోత పాపపు జీవితం నుంచి విడుదల పొందుదాం. చూడండి, అక్కడ చెప్తూ గిద్యోనుతో ప్రభు అంటున్నాడు ఏమనంటే, ఇదిగో ఆ బలిపీఠాన్ని తుత్తినీలుగా చేసి మరి నువ్వేం చేయాలి? ఇప్పుడు పడగొట్టేశాము, లేదు అయాచారాలు లేవండి, నాలో ఏ ద్వేషం లేదండి, నాలో ఏ కక్షలు లేవండి, నేను అంత సమాధానకరంగా ఉన్నానండి. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్తోత్రం. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే తగిన ఏర్పాటుతో, 26వ వచనం చూడండి, 6:26, తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడే యెహోవాకు బలిపీఠం కట్టు. స్తోత్రం. తగిన ఏర్పాటుతో బలిపీఠం కట్టాలి. తగిన ఏర్పాటుతో అట. ఒక క్రమమైన పద్ధతి, ఒక ఏర్పాటు ఉంది. బలిపీఠం కట్టడానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో నీవు కొనకెళ్ళిపోవాలి. ఆల్రెడీ బలిపీఠం కట్టాడు కదా, సరిపోదు. హల్లెలూయా. గిద్యోను కట్టినటువంటి ఆ బలిపీఠపు అనుభవం అక్కడితో ఆగిపోవడానికి వీలు లేదు. నీవేం చేయాలి? ఇప్పుడు ఇంకను కొనక వెళ్ళాలి. నీ బలిపీఠపు ప్రార్థన అనుభవం ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నీవు చేస్తున్న భక్తి సరిపోదు. హల్లెలూయా. సరిపోదు. ఇప్పుడు నీవు చేస్తున్నటువంటి భక్తితో సరిపెట్టేసుకో.
కొండ కొనుకు వెళ్ళే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులను తనతో కూడా తిప్పుకుని వారికి నేర్పించిన అనుభవం గంట ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రంతా మెలకుగా ఉండి ప్రార్థన చేసే అనుభవంలోనికి చెట్ట చెవులో నడిపించాడు ఆయన చేస్తూ వారిని కూడా చేయించాలనేది ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. వారు ఏ విధమైనటువంటి లోకాశలు కలిగి కాకుండా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచనలు కాకుండా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి అనే విధంగా వారిని ఒక పీక్ స్టేజ్, ఉన్నతమైన అనుభవంలోనికి శిష్యులను ప్రభువు నడిపించారు. హల్లెలూయా. ఎంత తెలివైన వాళ్ళం మేము, తక్కువ ధర ఉండగానే బంగారం కొనేసుకున్నామనే జ్ఞానం కాదు ఈరోజు. యేసు ప్రభు ఇంకా క్షేమకాలం అందే, మరణం నీ దగ్గరికి సమీపించక ముందే, ఈ భయంకరమైనటువంటి లోక విపత్తు నీ మీదకి రాకమునుపే, ఉగ్రత దినాలు రాకమునుపే, స్తోత్రం, హల్లెలూయా, ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ప్రభు బోధించిన బోధ ప్రకారం యేసు ప్రభువులాగా, యేసు ప్రభువుతో జీవించటానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. అందుకని యాకోబు భక్తుడు చెప్తున్నాడు, పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. స్తోత్రం చెప్పండి గట్టిగా, పవిత్రమైన జ్ఞానం. హల్లెలూయా. నీ దేవుడు పరిశుద్ధుడు. ఆ పవిత్రమైన జ్ఞానాన్ని నీవు అపవిత్రం చేసేసుకో. వాక్య జ్ఞానం కేవలం బైబిల్ క్విజ్ కోసం కాదండి, వాక్యము నీలో చదవటం కోసం మాత్రమే కాదు. వాక్యం రోజు నీ 2 అధ్యాయాలు చదివాను, 3 అధ్యాయాలు చదివాను, 10 అధ్యాయాలు చదివాను కాదు. వాక్యం నీలో క్రియేట్ చేయాలి. వాక్యం నీలో మార్పును తీసుకురావాలి. హల్లెలూయా. వాక్యం నీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు. హృదయం తెరవబడిందట లూదియ వాక్యం వినగానే. తెరవబడిన హృదయంతో ఆమె నడుచుకోగలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం నీలో ఉన్న కక్షలను, నీలో ఉన్న పాత జీవితాన్ని, పాప జీవితాన్ని తీసేసి, తుంచేసి, వంగే విధంగా చేయాలి, లోబడే విధంగా చేయాలి, దేవునికి ఇష్టలుగా మారిపోయే విధంగా చేయాలి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు నీ జీవితాన్ని ఇంపైన సువాసనగా చేయాలనుకుంటున్నాడు. యేసు ప్రభు నీ జీవితాన్ని మారనిదిగా చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వాదకరంగా, శాశ్వతమైన ప్రేమతో నేను నింపాలనుకుంటున్నాడు. సమాధానకరంగా నీవు ఉండాలని, సులువుగా లోబడిపోవాలండి నీవు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, నేను ఎటు వంగని కర్రలాగే ఉండిపోతానంటే అది ఒకేసారి పెళుక్కున విరిగిపోతుంది. వంగే విధంగా ఉండాలి, వంగాలి. స్తోత్రం. ఎవరితోనైనా సమాధాన పడటానికి, క్షమాపణ అడగటానికి, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేనేంటి, వంగిపోవడం ఏంటి, తప్పాడ చేస్తే నేనెందుకు. స్తోత్రం. తప్పు ఎవరు చేశారనేది దేవుడు నిర్ణయిస్తాడు. నీవు చేయాల్సిందేంటి, లోబడాలి, వంగిపోవాలి, ఎవరితోనూ అసమాధానంగా ఉండకూడదు. కొండ కొనకు వెళ్ళే బలిపీఠ అనుభవం. హల్లెలూయా. ఈ బలిపీఠాన్ని నువ్వు కట్టకపోతే, ఉన్నతమైనటువంటి నువ్వు కట్టావు గిద్యోను, ఇప్పుడు కట్టిన ఈ బలిపీఠం కాదు. నువ్వు కొండ కొనకు వెళ్ళాలి, ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలి. నీ భక్తి జీవితంలో మెట్లెక్కుతూ ఉండాలి, నీ లోపాన్ని సరిచేసుకుంటూ ఉండాలి, నీ ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటూ, నీ భక్తి జీవితాన్ని మార్చుకుంటూ ఉన్నతమైన అనుభవాలకు ఎప్పటి వరకు పౌలు భక్తుడు చెప్పినట్లుగా చివరి వరకు నమ్మకంగా కొనసాగుతూ ఉంటే నీ దేవుడు శక్తిగల కార్యాలను జీవితంలో చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చిన్న మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు భక్తుడట, దయచేసి చదవండి. పరిశుద్ధ గ్రంథం 32వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చదవండి 24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ప్రైజ్ ది లార్డ్. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. అక్కడ మిగిలిపోయాడు ఒక్కడు. దేవుని సన్నిధిలో ఒక్కడు మిగిలిపోయాడు. హల్లెలూయా. అంతకుముందు తనకు స్తోత్రం, హల్లెలూయా, ఎక్కడున్నాడు ఆయన? ఏ అనుభవాల్లో ఉన్నాడు? ఏ తపనతో ఉన్నాడు? ఏ ఆలోచనలతో ఉన్నాడు? ఒక్కడు మిగిలిపోయి దేవునితో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడట. ఏమని పెనుగులాడుతున్నాడు చూడండి. నన్ను ఆశీర్వదించు ప్రభువా. 26వ అధ్యాయం 26వ వచనంలో ఆయన
తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఏంటి యాకోబు ఒక్కడు మిగిలిపోయి రాత్రంతా పోరాడిన పోరాటం? నన్ను ఆశీర్వదించు. అక్కడ రాయబడింది పైన 2 గుంపులుగా అతడు ఆశీర్వదించబడ్డాడు. స్తోత్రం. 2 గుంపులు, 2 భార్యలు. స్తోత్రం. సంతానానికి కొదువు లేదు, ఆస్తిపాస్తులకు కొదువు లేదు. హల్లెలూయా. 2 భార్యలు, 12 మంది సంతానం, మందలు, దాసదాసి జనాంగం, వెండి బంగారం, ఒకటి కాదు ఎన్ని 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 ఉన్నాయో అతనికి. ఒక్కడు మిగిలిపోయి నన్ను ఆశీర్వదించాడంటే అందరిని పంపించేసి ఇప్పుడు మరలా ఒక్కడుగా వెళ్ళాడు కదా, ఒక్కడుగా వెళ్ళి అంతా సమకూర్చుకున్నాడు. ఇప్పుడు అంతా పంపించేసి అంతా విడిచిపెట్టి మళ్ళీ ఆశీర్వదించంటే మళ్ళీ ఇవన్నీ కావాలనా? లేదు. అతడు గుర్తించిన అనుభవం ఏంటంటే, నాకు వెండి బంగారం, భార్య, పిల్లలు, కుటుంబం అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాలే చూశాను. నాకు దేవుడు ఇది చేయాలి, నాకు దేవుడు ఏదో చేయాలి, నాకు దేవుడు ఇదిగో ఒక మనీ బ్యాంక్ లాగా ఉన్నాడు ఇప్పటి వరకు యాకోబుకి. ఇచ్చేవాడిగా ఇచ్చేవాడిగా ఇచ్చేవాడిగా, దేవా నాకు అది, నాకు ఆరోగ్యమి, నాకు ఐశ్వర్యమి, నాకు సంతానమి, నాకు కుటుంబమి, నాకు ఏదో కావాలి, ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇప్పుడే అడుగుతున్నాడు, నీవు నాకు కావాలి. స్తోత్రం. నిన్ను నేను సంపాదించుకోవాలి, విడిచిపోవడం కాదు ప్రభువా, నీవు నాతో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ కృప నాకు కావాలి, నీవు నన్ను ఆశీర్వదించు. ఇప్పటి వరకు ఇహలోక సంబంధమైన జనులందరూ పొందిన ఆశీర్వాదాలు యాకోబు పొందుకున్నాడు. ఇప్పటి వరకు ఐశ్వర్యవంతుడిగా భూములు, పొలాలు అన్నీ ఉన్నాయి అతనికి. ఇప్పుడు అంటున్నాడు, అవన్నీ కాదు ప్రభువా, నాకు నీవు కావాలి. ఎందుకంటే శాశ్వతమైన వాడు దేవుడిని గుర్తించాడు అప్పటికి. హల్లెలూయా. ఒకవేళ నా అన్నయ్య కనుక వచ్చి నా ప్రాణం తీసేస్తే ఇవన్నీ ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం? అందుకని గుర్తించాడు. ఒక వైరాగ్య స్థితికి వెళ్ళాడు ఇప్పుడు. అంటే తన జీవితంలో కొండ అనుభవంలోనికి, కొన అనుభవంలోనికి వెళ్ళంటున్నాడు, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు నీవు కావాలి. స్తోత్రం. నీవు ఉంటే చాలు. ఒకవేళ నా అమ్మ వచ్చి నా మీద పడి నన్ను చంపినా నేను నీ రాజ్యంలో ఉంటాను. హల్లెలూయా. ఒకవేళ నా అన్నతో నేను సమాధాన పడతాను. అప్పటి వరకు కక్షలు, తన అన్నను మోసగించిన అనుభవాలు, తన అన్న నుంచి పారిపోయిన అనుభవం, ఇప్పుడు లోబడిపోయాడు. 7 మార్లు వంగాడంట వాళ్ళ అన్నయ్యకి. వంగిపోయాడు, లొంగిపోతా ఉన్నాడు. దెబ్బలాడడానికి అతనికి శక్తి సరిపోదు. 400 మంది పనోళ్ళు వచ్చారంట ఏషావుతో. ఇతని దగ్గర లేరా? ఇతను దెబ్బలాడొచ్చు కదా. నీకు దేవుడు లేడు, నాకు దేవుడు ఉన్నాడు, నేను జయిస్తాను చూడు అని వెళ్ళొచ్చు కదా. లేదు. హల్లెలూయా. అతడు అంటున్నాడు, నాకు దేవా నీవు కావాలి, దేవా నీ కృప కావాలి. స్తోత్రం. ఇవన్నీ కాదు ప్రభువా, ఈ కక్షలతో, కార్పణ్యం, ప్రేమ లేని జీవితంతో నేను జీవించడం కాదు. నేను ఇప్పటి వరకు నా కొరకు నేనేదో సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుట్టింది మొదలుకుని నా ఊహ వచ్చింది మొదలుకుని ఏదో సంపాదించుకోవాలి, గొప్పవాడిని అయిపోవాలి, అందరికంటే గొప్పవాడిని అయిపోవాలి అనుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చివరికి వాక్యం తన హృదయంలో కార్యం చేస్తా ఉంది. గట్టిగా చెప్తాం. స్తోత్రం చెప్పండి. చివరికి యాకోబు జీవితంలో తన మనస్సు ఎంతగా ఆ కల్మషంతో, లోక సంబంధమైన వాటితో నిండిపోయిందో గుర్తించి, అవన్నీ కాదు ప్రభువా, నాకు నీవు కావాలి. ఒక అద్భుతమైన, క్రమమైన, చక్కటి బలిపీఠాన్ని కట్టాడండి యాకోబు. స్తోత్రం. ఆమేన్. ఇక యాకోబు జీవితం నిజమైన టర్నింగ్ పాయింట్. మనం ఏం చూస్తామో తెలుసా? యేసు ప్రభులో అతడు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడు, ఎంత మంచి ఉద్యోగం సంపాదించాడు, ఎంత ఉన్నతమైన అనుభవాలు పొందాడు, ఎంతగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎంత పేరు, ఎంత ఉన్నత స్థితి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీతో ఉన్నాడా? యేసయ్యను నువ్వు సంపాదించుకున్నావా? యేసయ్యలాగా యేసు ప్రభు చెప్పినటువంటి మార్గంలో జీవిస్తున్నావా? ఆ బలిపీఠపు అనుభవం. గిద్యోను కొండ కొనకు వెళ్ళి తగిన రీతిలో బలిపీఠం కట్టు. వాక్యం చెప్తుంది, అక్రమము చేయవర్లరా
మీరు ప్రవచించవచ్చు, ప్రార్థించవచ్చు, అద్భుతాలు చేయొచ్చు. క్రమము లేకపోతే మీరెవరో నాకు తెలియదు. ఎన్నో అనుభవాలు మీరు కలిగి ఉండొచ్చు, మీరెంత ఐశ్వర్యాన్ని పొంది ఉండొచ్చు, ఎంత ఉన్నతంగా దీవించబడి ఉండొచ్చు. యేసయ్య చెప్పినటువంటి వాక్యం ప్రకారం పవిత్రమైన, సమాధానకరమైన, సులువుగా లోబడే ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఒక క్రమ పద్ధతిలో బలిపీఠాన్ని కట్టకపోతే ఈ కొండ అనుభవం రాదు, ఉన్నత శిఖరానుభవం రాదు. ఆ అనుభవం లేకపోతే యేసయ్యని సొంతం కాదు. యేసయ్యను సంపాదించుకుందాం. ద్వేషం, కక్షలు, పాపపు కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు విడిచిపెడదాం. యేసయ్య మీరు నాకు కావాలి. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ కృప మాకు సమృద్ధిగా కలిగిన దేవా, వాక్యం మా హృదయంలో ఫలింపు చేయి తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. పాపపు ఆ బలిపీఠాన్ని, బయలు యొక్క బలిపీఠాన్ని సంపూర్ణంగా లయపరచండి. ఇంకా ఆచారాలతో, ఆ కట్టుబాట్లతో, ఎవరో చెప్పినట్లుగా చేసే అనుభవాలతో మీరు జీవిస్తూ ఉన్నారా? తీసివేయండి. యేసయ్య చెప్పినట్లుగా నడుచుకోండి. హల్లెలూయా. యేసయ్య చెప్పినట్లుగా నడుచుకోండి. స్తోత్రం. ఫలానా వారు ఏం చెప్పారు, అయ్యో ఇలా చేయలేదు, ఏమైనా జరుగుతుందేమో లేదు. యేసయ్య చెప్పినట్లుగా చేయకపోతే నీ జీవితం దేవునికి దూరం అయిపోతుంది. లోతు, అబ్రహాము జీవితాలను మనం చూసాం. లోతు తనకు నచ్చినట్లుగా నడిచి దేవాను నన్ను దీవించుంటున్నాడు. ఈ అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా నడిచి నిజంగా దేవుడి దీవించబడ్డాడు. మనం మన చిత్తానుసారంగా కాదు, దేవుని యొక్క ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటాం. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించాలి. అంతేకాదు, నీ బలిపీఠ అనుభవం ఎక్కడో చోట ప్రారంభమైంది, అక్కడే ఆగిపోవద్దు. ఒక అరగంటతో, గంటతో, 2 గంటలతో ఆగిపోతున్నా ఒక క్రమం లేని భక్తి జీవితం ఉందా? స్తోత్రం. వాక్యానుసారమైన మంచి భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడే కొన అనుభవంలోనికి నేను వెళ్ళగలుగుతావు. ప్రభా, అటు అనుభవానికి దయచేయి, సంఘానికి దయచేయి, ప్రియబిడ్డలకు దయచేయి. వ్యాధులు విస్తరిస్తున్న వేళ నీ బిడ్డలో ఉన్న భయం తీసివేయండి. యేసు రక్తం నీ బిడ్డల మీద ప్రోక్షిస్తున్నా. యేసు నామములో కృప కలుగును గాక. అనారోగ్యాలు దాడి చేయకుండా క్షేమం దయచేయండి స్వామి. సంపూర్ణ విమోచన, విడుదల ఈ బిడ్డలకు దయచేయండి. యేసు రక్త కంచెలు భద్రపరచి, కరువు లేకుండా పోషించి, కొదువు లేకుండా దీవించి, మీరు తోడుగా ఉండండి. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తాను. నీ ప్రియబిడ్డలందరినీ దీవించి మీరు మాతో ఉండవాలి. యాకోబు యొక్క అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. గిద్యోనుతో మీరు బోధించిన బోధని మేము అనుసరించే వారిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను ప్రియ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడి యేసుక్రీస్తు వారి కృప, ఆత్మదేవుని అన్యోన్య సహవాసం సదా తోడుగుండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.